నమస్తే, అందరూ బాగుండాలి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, మా ఊరిలో సంక్రాంతి సంబరాలు ఎంత బాగా జరుగుతాయి అనే దాన్ని మీకు తెలియజేయడం కోసమే నేను చేస్తున్నానండి. అయితే మా ఊరిలో సంక్రాంతి సంబరాలు భోగి రోజు సాయంత్రం ఆలయానికి గరుడగుడ్డ కట్టడంతో స్టార్ట్ అవుతాయండి. అసలు గరుడగుడ్డ అంటే ఏంటంటే, శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి వాహనం పులి కదండి. ఆ పులి వాహనాన్ని ఇలా ఒక క్లాత్ మీద ప్రింట్ చేసి ఉంచుతారండి. అలా ప్రింట్ చేసినాక ఆ క్లాత్నే గరుడగుడ్డ అంటారు. ఈ గరుడగుడ్డను ఎన్నో సంవత్సరాలుగా మా ఊరిలో ఒక ఇంట్లో నుంచి ఆలయానికి తీసుకెళ్లడం ఆచారంగా జరుగుతుందండి. అయితే ఇక్కడ మనం చూస్తుంది వారింట్లోనే పూజ చేస్తున్నారండి. ఆ గరుడగుడ్డకు మాల వేసి సాంబ్రాణి వేసి టెంకాయ కొట్టి మేళ తాళాలతో ఊరంతా ఊరేగించి ఆలయానికి తీసుకువెళ్తారండి. ఆలయానికి తీసుకువెళ్ళినాక ఆలయానికి ఈ గరుడగుడ్డను కట్టుతారు. అలా కట్టినాక ఒక 3 రోజులు ఇంకా ఊర్లో అంటే గరుడగుడ్డ కట్టారంటే అర్థం పండగ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయనండి. ఒక 3 రోజులు ఇలా ఉంచుతారు. ఉంచినాక ఇంకా 3 రోజులు ఇంట్లో ఆ ఊర్లో ఎవరు మొగ్గం పని వాళ్ళండి, అందరము ఆ మొగ్గం వేసుకోకూడదని అర్థం అనమాట. అలా ఇంకా గరుడగుడ్డ తీసేసినాక ఆ తర్వాత ఇంక అందరూ యథావిధిగా తమ పనుల్లోకి వెళ్ళిపోతారండి. అయితే ఈ గరుడగుడ్డ కట్టడం నుంచి పండుగ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుందండి. భోగి రోజు సాయంత్రం ఇలా గరుడగుడ్డ ఆలయానికి కడతారండి. తర్వాత సంక్రాంతి పండుగ రోజు శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ముగ్గుల పోటీలు జరుగుతాయండి. ఆ తెల్లారి కనుమ రోజు స్వామివారి ఊరేగింపు చేస్తారండి. నైట్ హారతుల సేవ కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆడవారు మామూలుగా అయితే అయ్యప్ప స్వాములకి హారతుల సేవ చేస్తారు. అందరూ చిన్నపిల్లలు హారతుల సేవ చేస్తారు. కానీ శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారికి మాత్రం ఎంత పెద్దవారైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ హారతుల సేవ చేస్తారండి. అసలు ఎంతో మంది హారతుల సేవకి హాజరయ్యారు. అన్ని ప్లేట్స్ అవన్నీ భారీ ఇస్తారు. మామూలు అంతా స్పాన్సర్స్ ఉంటారండి. ప్లేట్స్ ఒకళ్ళు స్పాన్సర్స్ ఉంటారు. ఆ హారతులు, దీపాలు, ఒత్తులు ఇలా అందరూ రకరకాలుగా స్పాన్సర్స్ వాళ్ళు ఉంటారండి. అందరూ స్పాన్సర్ చేస్తూ ఉంటారనమాట. కళ్యాణం రోజు అయితే ఈ మధ్య కొత్తగా పెడుతున్నారనమాట. కళ్యాణం రోజు లక్కీ డిప్ ద్వారా చీరలు ఇవ్వడము, ఇలా ఇప్పుడైతే కొత్తగా హారతుల సేవలో కూడా లక్కీ టిప్ ద్వారా చీరలు ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అదైతే ఈ సంవత్సరం అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసినట్లున్నారు. మాకైతే బాగా నచ్చింది. ఇది శివాలయం అండి. శివాలయంలోనే భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. చూసారా, అదిగోండి గరుడగుడ్డ ఆలయానికి కట్టి ఉంచారు. కళ్యాణ మహోత్సవం రోజు అయితే ఊరంతా చూసారా గుడి దగ్గరే ఉంటారండి. ఇలా 3 రోజులు గుడిలో ఏదో ఒక కార్యక్రమంతో ఊరంతా అక్కడే ఉంటారు. ప్రసాదాలు పెడతారు. అత్యంత వైభవంగా జరుగుతుందన్నమాట కళ్యాణము. అలానే హారతుల సేవ కూడా చాలా బాగా జరుగుతుంది. చాలా నచ్చుతుందండి. అసలు సంక్రాంతి పండగ అంటేనే పల్లెటూరులోనే చూడాలి, అంత బాగుంటుంది. పండగ అంటేనే పల్లె అంటేనే పండగ. పల్లెటూరుల్లో ఆ స్వచ్ఛమైన గాలిలో దొరికే ఆనందం ఇంకెక్కడ మనకి లభించదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా లైన్లో ఉన్నమాట ఎవరో వరుసగా లైన్లో